ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. సార్, రామ మందిర నిర్మాణం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి రామబాణం అవుతుందా? ఎందుకంటే ఈరోజు చూసాం ఎంత గొప్పగా కార్యక్రమం జరిగిందో. దేశం మొత్తం కూడా ఒక రామనామంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రామనామ జపంలో మునిగిపోయింది. అంటే రామ మందిరం అనేది మొదటి నుంచి కూడా బీజేపీ దృష్టిలో ఒక పొలిటికల్ ప్రాజెక్ట్. దాన్ని బీజేపీ వాళ్ళు ఏనాడు కాదనలేదు, ఇప్పుడు కూడా కాదన్నారు. ఎందుకంటే ఇవాళ కూడా మోడీ ప్రసంగంలోనూ ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగంలోనూ మనకు చెప్పింది 500 ఏళ్ల కళ సాకారమైంది. 500 ఏళ్ల తర్వాత రామచంద్రుడు తన స్థానానికి తాను చేరుకోగలిగాడు అన్నారు. కానీ బీజేపీ పుట్టి 40 ఏళ్ళు అయింది. బీజేపీ పుట్టి 40 ఏళ్ళైనా బీజేపీ ఐడియాలజికల్ పార్టీగా అంతకు ముందు కూడా ఉంది భారతీయ జనసంఘ. ఆర్ఎస్ఎస్ ఇంకా స్వాతంత్రానికి ముందు నుంచి ఉంది. 1990 కన్నా ముందు ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ రామ మందిరం అనేది ఒక ప్రధాన ఎజెండాగా రాజకీయం బీజేపీ చేసిందా? 1977లో అధికారంలో కూడా ఉన్నారు బీజేపీ జనతా పార్టీలో భాగంగా. 1980sలో కూడా బీజేపీ ఫామ్ అయింది. అంతకుముందు జనసంఘ్ ఉన్నది. మీరు ఎక్కడైనా హైదరాబాద్లో రామ మందిరం కొరకు ధర్నా చూసారా? 1990 కన్నా ముందు. అంటే 500 ఏళ్ల కళ మరి 1990 కన్నా ముందు ఎందుకు బీజేపీకి లేదు? 84లో రెండు సీట్లకే బీజేపీ పరిమితమైన తర్వాత కదా ఇది మొదలైంది. అంటే క్లియర్గా ఇదే టెంపుల్ అనేది రాముని చింతనలో జరిగిన కన్నా రాజకీయ చింతనలో జరిగింది అనేది నిజం. అందువల్ల ఇప్పుడు కూడా 2024 ఎన్నికలకు ముందు ఇది ఎందుకు చేస్తున్నారు? మీకు సహజంగా రాముల వారి పండుగ రామనవమి ఉంది. మనకు రామనవమి ఉండగా జనవరి 22 ముహూర్తం ప్రత్యేకంగా ఎందుకు పెట్టారు? చాలా గొప్ప ముహూర్తం అంటున్నారు కదా. రామనవమి మించిన ముహూర్తం ఉంటుంది? గొప్ప ముహూర్తమే, అనుమానమే లేదు. చాలా గొప్ప ముహూర్తం, ఒక గొప్ప పండితుడు పెట్టిన ముహూర్తం. దాంట్లో మనకేం వినాభిప్రాయం లేదు. కానీ రామనవమిని మించిన ముహూర్తం ఇంకేమైనా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మనకు గృహప్రవేశాలు ఉంటాయి. దసరా రోజు చేసుకోవటానికి అసలు ముహూర్తాలు చూడరు. ఎందుకంటే దసరా రోజు ఇక ముహూర్తమే. మీరు దసరా రోజు ఏది చేసుకోవాలనుకున్నా ప్రత్యేకంగా ముహూర్తాలు చూడరు. రామనవమిని మించిన రామకార్య ముహూర్తం ఉంటుంది, అలా చెప్పండి. ఎందుకంటే అది బాలరాముడి ప్రతిష్టాపన కదా. రామనవమి మించింది ఇంకేముంటుంది చెప్పండి? మంచి ముహూర్తం ముందు మరో మంచి ముహూర్తాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఏదన్నా కానీ రామనవమి ముహూర్తంలో మీరు ఆ ముహూర్తాన్ని తీసుకొచ్చి నేను ఈ ముహూర్తాన్ని ప్రశ్నించడం లేదు. గొప్ప ముహూర్తం, అనుమానమే లేదు. కానీ రామనవమిని మించిన ముహూర్తం ఏది ఉండదు రామకార్యానికి, అనుమానం లేదు కదా. అదైతే మరి రామనవమి కాకుండా జనవరి 22 ఎందుకు ముహూర్తం పెట్టాల్సి వచ్చింది? కారణం రామనవమి ఎన్నికలు అయిపోతాయి లేదా ఎన్నికల మధ్యలో వస్తాయి. అంటే ఎన్నికలకు ముందు ఉపయోగపడదు. ఇంతకన్నా వేరే రీజన్ నాకు చెప్పండి ఒకటి. రామనవమి ఉండగా ఈ ప్రత్యేక ముహూర్తాన్ని ఎందుకు పెట్టారో ఏ పండితుడని చెప్పాడా? రామనవమి ముహూర్తం పనిచేయదని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. ఇక 2, అసలు దేవాలయం పూర్తి కాలేదు, అసంపూర్తిగా ఉంది, అందరూ తెలుసు కదా. మరి అసంపూర్తిగా ఉన్న దేవాలయాన్ని ప్రారంభించవచ్చా? ఇది నేను అడిగిన ప్రశ్న కాదు, పూజ్య శంకరాచార్యుల వాళ్ళు అడిగిన ప్రశ్న. సో అంటే అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రారంభించారు? అందరికీ దీనికి కారణం 2024 ఎన్నికలు. సో అందువల్ల ఇది ఎన్నికల కొరకు పెట్టారు. ఇందులో అనుమానమే లేదు, బీజేపీ ఆశ్చర్యం కూడా లేదు. బీజేపీ వాడుకుంటుంది కూడా. ఎందుకంటే బీజేపీ రామ మందిరం కొరకు ఉద్యమం నడిపింది. రామ మందిరం కొరకు రాజకీయం నడిపిన 3 దశాబ్దాల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలకు ముందు రామ మందిర నిర్మాణాన్ని రాజకీయంగా బీజేపీ వాడుకోదు అనుకుంటే ఆశ్చర్యపడాలి. ఇట్ ఈస్ ఆబ్వియస్ కదా, వాడుకుంటుంది. దానికి కౌంటర్ నరేటివ్ ఏం చేస్తారన్నది మనం చర్చించవచ్చు. ఆపోజిషన్ ఏం చేయలేదు, ఏం చేసిందని. కానీ బీజేపీ ఇప్పుడు కూడా 2024 ఎన్నికలకు వాడుకుంటుంది, అనుమానమే లేదు. అయితే అది ఎంతవరకు పనిచేస్తుంది? లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఎకనామిక్స్లో ఒక సూత్రం. అంటే ఒక అంశము పదే చెబితే దాని ప్రభావం రోజు రోజుకు తగ్గిపోతుంది. మీరు ఏదైనా చూడండి, ఒక గీజర్ ఆన్ చేసి స్నానానికి వెళ్తారు, మీరు ఆ వాటర్ వాడుతూ ఉంటారు. కొంతసేపటికి ఏమవుతుంది?
పాట చల్లగైతే మీరు గమనించండి. ప్రకృతి ధర్మం అది. సో ఒక మందు వాడుతూ ఉండండి, కొన్ని రోజులకు ఏమైతుంది, ఆ మందు పనిచేయదు. యాంటీబయాటిక్ మీరు వాడుతూ ఉండండి, ఆ డోస్ పనిచేయదు. ఇక అంటే హ్యూమన్ స్వభావం అంటే నేచర్ ఇది, నేను చెప్తున్న ప్రకృతిది. దీని నుంచే ఎకనామిక్స్ ప్రిన్సిపల్ వచ్చేది లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. దట్ అప్లైస్ ఈవెన్ ఇన్ పాలిటిక్స్. సో అందువల్ల టెంపుల్ పాలిటిక్స్ కు లిమిట్స్ ఉన్నాయా? ఉన్నాయి అనడానికి మోహన్ భగవత్ స్టేట్మెంటే కారణం. ఆయన ఏమన్నాడు, అయోధ్య, కాశీ, మథుర ఈ 3 కాకుండా ప్రతి మసీదులోనూ శివలింగం కొరకు వెతకాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు? మోహన్ భగవత్ అన్నది. పండిత్ సంజయ్ అనొచ్చు అన్ని మసీదులు దవ్వండి, శివం వస్తే మాకు, శివం వస్తే మీకే. కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ అనలేదు. అందువల్ల ఈ నోస్ ద లిమిట్స్ ఆఫ్ పాలిటిక్స్. అండ్ ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ వేలాది మంది స్వయం సేవకుల ఫీడ్బ్యాక్ ఉంటుంది వెనక్కు. అందువల్ల లిమిట్స్ ఆఫ్ టెంపుల్ పాలిటిక్స్ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఈ టెంపుల్ పాలిటిక్స్ బిఫోర్ మందిర్, ఆఫ్టర్ మందిర్ తేడా ఉంటుంది. బిఫోర్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్, ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ కూడా తేడా ఉంటుంది. బిఫోర్ మందిర్ కన్స్ట్రక్షన్ అదొక డివిసివ్ ఇష్యూ. అంటే సుప్రీం కోర్ట్ తీర్పు కన్నా ముందు అదొక డివిసివ్ ఇష్యూ. అంటే రామ మందిరం కట్టాలా కట్టకూడదా, ఇంకా ముందుకు పోతే బాబ్రీ మసీదు కూల్చి కట్టడం కరెక్టా కాదా, ఇవన్నీ జరిగింది కదా. సో అది అప్పుడు హిందూ వర్సెస్ ముస్లిం ఇష్యూ, ఒక మతపరమైన వివాదపరమైన ఇష్యూ. కానీ ఇలా వివాదం లేదే. ఇవాళ అయోధ్యలో రామ మందిరం కట్టవద్దని ఎవరన్నా అన్నారా? రామ మందిర నిర్మాణ ఘట్టాన్ని రాజకీయ ఘట్టంగా మారుస్తున్నాం గనక మేము వెళ్ళడం లేదన్నారు. కానీ అయోధ్యలో రామ మందిరం కట్టకూడదని ఇప్పుడు ఎవ్వరూ అనడం లేదు. ఇవాళ ఏ ఒక్క ముస్లిం సంస్థ అయినా ఒక 1000 మంది ప్రదర్శన చేశారు, ఎక్కడన్నా చేయలే కదా. మీరు కనబడలేదు, చూపెట్టండి. అంటే అర్థం ఏంటి? ఎవరన్నా నిరసన జరిపారా రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా? ఎక్కడ ధర్నా జరిగిందా? ఎక్కడ రాస్తారోక జరిగిందా? లేదు. మరి ఎందుకు జరగలేదు అంటే ఇట్ ఈస్ నో లాంగర్ డివిసి ఇష్యూ. అంటే ఒక విభజన వివాద ఇష్యూగా ఉన్నప్పుడు బీజేపీకి ఉపయోగపడ్డది. ఒక్కసారి అది వివాద ఇష్యూగా లేనప్పుడు ఉపయోగపడదు. ఇదే కాదు ఎనీ సెంటిమెంట్. తెలంగాణ వాదము 2014లో ఉపయోగపడ్డది, 23లో ఎందుకు ఉపయోగపడలే? ఇప్పుడు రామబాణం కాదంటారా ఇది? అంటే అయ్యేతానికి ప్రయత్నం జరుగుతుంది, కానీ అది ఒక్కటే బీజేపీని గెలిపిస్తుందని బీజేపీ కూడా అనుకోవడం లేదు. అందుకే న్యూ ఇండియా, మోడీ ప్రొజెక్షన్ ఆఫ్ మోడీ అన్నిటికీ మించి ప్రతిపక్షాలకున్న బలహీనత. ఈ ఎన్నికల్లో గతంలో ఉన్నంత ఎంతూజియాస్టిక్ గా మోడీకి ఓటు వేయాలని బీజేపీ కూడా తెలుసు. కానీ ఊహెల్స్ ఎవరికి ఓటేయాలి? బీజేపీ పట్ల ఆ ఉత్సాహం ఉండకపోవచ్చు, కానీ ఎవరి పట్ల ఉత్సాహం ఉండాలి? ప్రతిపక్షాలు ఒక కౌంటర్ నెరేటివ్ నిర్మించడంలో ఫెయిల్ కావడం వల్ల టీనా ఫ్యాక్టర్, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఈ ఫ్యాక్టర్ ఇవాళ బీజేపీకి ఉపయోగంగా ఉండొచ్చు. అందువల్ల టెంపుల్ పాలిటిక్స్ ఉపయోగపడ నిర్మాణమే కాదు, ఆ అక్షంతలు పట్టుకొని ప్రతి వాడవాడ, గ్రామ ఇంటింటికి వెళ్ళడము, ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి చోట రామజ్యోతి వెలిగించే కార్యక్రమాలు చేయడము, పొలిటికల్ హిందూ, రిలీజియస్ హిందూను పూర్తిగా మిక్స్ చేయడం. సో ఇవాళ ఏది రిలీజియస్ హిందూ, ఎవరు రిలీజియస్ హిందూ, ఎవరు పొలిటికల్ హిందూ తెలియదు. సో ఇవాళ నేను ఇక్కడికి వస్తున్న సమయంలో కూడా మా కమ్యూనిటీలో కూడా ఈ రామునికి పూజ జరుగుతోంది. అందులో ఉన్న వాళ్ళంతా బీజేపీ ఓటర్లు గారు. సో అంటే రాముణ్ణి ప్రేమించేవారు, మోడీని ప్రేమించేవారే కావాల్సిన అవసరం లేదు. సో అందువల్ల అది గమనించే బీజేపీ తెలివిగా రామ మందిరాన్ని రాముని పేరిట కార్యక్రమం చేస్తూ, అంటే లిమిట్స్ ఉంటాయి కానీ ప్రతిపక్షం కౌంటర్ నెరేటివ్ లేనప్పుడు ఆ లిమిటెడ్ కూడా ఉపయోగపడుతుంది. ఇది అంటే ఎక్కడ వట వృక్షం లేనప్పుడు ఆమదం వృక్షం కూడా మహావృక్షం అయిపోతుంది. అందువల్ల వాస్తవంగా లిమిట్స్ ఉన్నాయి, టెంపుల్ పాలిటిక్స్ కు లిమిట్స్ ఉన్నాయి. కానీ ప్రతిపక్షం సమర్థవంతమైన నరేటివ్ ను చెప్పలేకపోవడం వల్ల ఆ లిమిటెడ్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉండొచ్చు కూడా బీజేపీకి. సో వీ హావ్ టు రియల్లీ వెయిట్ అండ్ సీ. ఏ టెంపుల్ పాలిటిక్స్ లిమిట్స్ ఉంటాయనడానికి కర్ణాటక ఎలక్షన్స్ ఉదాహరణ. కర్ణాటకలో సమర్థవంతంగా టెంపుల్ పాలిటిక్స్ నడిపారు, రిలీజియస్ పాలిటిక్స్ నడిపారు. పొలిటికల్ హిందూ, రిలీజియస్ హిందూని మిక్స్ చేసి పెద్ద ఎత్తున హిజబ్ పైన, టిప్పు సుల్తాన్ పైన అనేక అంశాలు కలిపారు. ఏం జరిగింది? కర్ణాటకలో ప్రజలు ఓడించారా లేదా? తెలంగాణలో
పెద్ద ఎత్తున నడిపారు. ఏమైంది? ప్రజలు తెలంగాణలో ఓటు వేయలేదు కదా. అంటే లిమిట్స్ ఆఫ్ టెంపుల్ పాలిటిక్స్ కు ఉంటుంది. ఎక్కడ దానికి క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ ప్రతిపక్షం నుంచి ఉన్న చోట ఉంటుంది, లేని చోట లిమిట్ ఆ టెంపుల్ పాలిటిక్స్ ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఇప్పుడు హిందీ హార్ట్ ల్యాండ్ లో నీకు ఆ ప్రభావం కనబడుతుంది కదా. అందువల్ల టెంపుల్ పాలిటిక్స్ తోనే బీజేపీ గెలుస్తుంది అని చెప్పలేము. కానీ ప్రతిపక్షాల బలమైన ప్రత్యామ్నాయ ఎజెండా టెంపుల్ పాలిటిక్స్ కు లేనప్పుడు, మోడీ పాలిటిక్స్ కు లేనప్పుడు అది బహుశా బీజేపీకి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.